హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్కి నేను గుంత పొంగనాలు వేసినానండి. ఒకసారి దోసపిండి వేస్తే 2 days దోశ, 1 day గుంత పొంగనాలు, మళ్ళీ ఒకరోజు ఉత్తప్పం అట్లా వేస్తాను. పెంక పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత పిండి వేసుకోవడం డైరెక్ట్గా. ఫోర్ గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ పప్పు వేస్తాను కదా, నాకు 4-5 days వస్తుందండి. ప్లాస్టిక్ బాక్స్లో ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెడితే పిండి పాడు కాదు ఎక్కువ తొందరగా. స్టీల్ వాటిలో అయితే నీళ్ళు వచ్చేస్తుంది. సో నేను ప్లాస్టిక్ డబ్బాలోనే ఎయిటెడ్ కంటైనర్లోనే స్టోర్ చేసి పెడతాను. బాక్స్ అయిపోయిందండి. ఈరోజు బాక్స్ పెట్టి పంపించేశాక మళ్ళీ ఇది నేను ఇంకా పిల్లల కోసం చేస్తున్నది. ఈరోజు నాకు బాక్స్కి వచ్చేసి బెండకాయ కర్రీ చేశాను, ఇంకా రైస్ పెట్టేశానండి. చూడండి ఇట్లా వచ్చేసినాయి. ఒక్కొక్కసారి ఎక్కువ కూడా వేసి పెడతాను, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ అట్లా పట్టుకొని తింటూ ఉంటారు. లంచ్ టైం గ్యాప్ వచ్చే లోపల మధ్యలో వాళ్ళు ఇంకేమైనా స్నాక్స్ అట్లా తింటుంటారు. అట్లా ఇవి గుంత పొంగనాలు అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఇవి కూడా తింటారు మధ్య మధ్యలో పట్టుకొని. టిఫిన్ అయిపోయాక లంచ్ దండి. పొద్దున్నే మునక్కాయ కూర చేశాను. వంకాయ ఫ్రై చేసినానండి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసి తర్వాత అందులో జీలకర్ర వేసి, దీనికి ఆవాలు అవసరం లేదు. తర్వాత వంకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసినాను. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా పసుపు, వేసే ఉప్పు పసుపు ముందే వేయడం వల్ల ఏ కూర అయినా కానీ కొంచెం తొందరగా మగ్గుతాయి కూరలు. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ ఒక 2 పచ్చి కారం ఉండే మిరపకాయలు, ఒక 4-5 ఏమో సప్పటి మిరపకాయలను వేసుకున్నానండి. నేను అంతా కలిపేసి బాగా దంచుతున్నాను. మిక్సీ ఉంది కానీ నాకు ఇట్లా వేస్ట్ చేయడం అంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఫుడ్ మిక్సీ దానికన్నా ఇట్లానే కొంచెం టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇందులోకి వేస్తున్నానండి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ దంచి పెట్టాను కదా, అది ఇందులోకి వేసి కలిపేశాను. దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు లేకుంటే ఒక 5 minutes అట్లా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దించేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోరుకి రుచి లేనప్పుడు, ఇట్లా ఫీవర్ ఇట్లా వచ్చినప్పుడు తింటే కొంచెం నోరుకి బాగా టేస్టీగా అనిపిస్తుంది. స్నానం అయిపోయాక బట్టలన్నీ మడత పెట్టేస్తాను. నేను బట్టలు మడత పెట్టడం అయ్యి ఎక్కువ స్నానం చేసుకోగానే వెంబటే బట్టలు తీసేసి మడత పెట్టేస్తాను. బెండకాయ ఫ్రై అయిన వరకు చేశాను. మళ్ళీ మునక్కాయ కూర చేశాను. ఫస్ట్ పిల్లలు పెట్టేశాను. వాళ్ళు తిన్నాక నేను తింటానండి, ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు సరిగ్గా తిననియరు, ఇంకా వాళ్ళు కూడా సరిగ్గా తినరు. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టే ఉంటుంది. పప్పు నిన్నటిదండి, నిన్న పాలకూర పప్పు చేశాను కదా, పాడైపోయిందని తినలేదు, పక్కకు పెట్టేశాను. మనం లేడీస్ అంటే ఇట్లుంటుంది, నిన్నటిదిన్నా అంటే పాడవుతుందనే ఒక ఫీలింగ్ తోటి దాన్ని తినడానికి ఇచ్చేస్తాం. ఇది నిన్నటిదని తినకుండా ఉండలేము. ఆల్మోస్ట్ అందరూ హౌస్ వైఫ్ ఇట్లే ఉంటుంది. పిల్లలు ఎక్కువ చేసింది నిన్నటిది పడేయలేక తినడం అట్లా. హౌస్ వైఫ్ అనే కాదు, ఎవరైనా అంతే కదా, మనది పాడవద్దు అనే ఒక ఫీలింగ్ తోటి దాన్ని తినడానికి ఇది చేస్తాం మనం. సో ఇక్కడ పెరుగు తోడేసాను, తర్వాత మజ్జిగ చేస్తున్నానండి. విస్కర్ ఇది ఉంది నా దగ్గర, లేదంటే దీంతో కూడా చేసుకోవచ్చు. కుండ నీళ్ళు వేస్తున్నానండి, కొంచెం చల్లగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్. ఇది నైట్ వచ్చేసి ఉత్తప్పం వేస్తున్నానండి. అయిపోయింది ఈరోజుతో పిండి. లాస్ట్ 4 days వచ్చింది నాకు.
దీని మీద కొంచెం క్యారెట్ ఇంకా క్యారెట్ తురిమాను, ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నానండి. కొంచెం మరింత వేస్తే ఉత్తప్పం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్లో టమాటా పచ్చడి చేశాను, అది వీడియో తీయలేకపోయానండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను టమాటా పచ్చడి. దీని కాంబినేషన్లో అది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది బాగా కాలాలి, కొంచెం లడ్డుగా ఉంటుంది కదా, అందువల్ల మధ్యలో కూడా పిండి పిండిగా ఉండే అవకాశం ఉంటుంది. సో మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇది మా వారు నైట్, ఈరోజు అన్నం తినలేదు నైట్ అని, ఏమంటే ఉత్తప్పం వేసాను. థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్.